హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే మరి మార్చి 27న ఏ అప్డేట్ వస్తుంది ఏంటి అని చెప్పి ఫ్యాన్స్ అయితే చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారనమాట. సో ఎందుకంటే ప్రతిసారి కూడా లాస్ట్ ఇయర్ కూడా గేమ్ చేంజర్ అప్డేట్ అని ఒక ఫస్ట్ లుక్ మాత్రమే బయటకు వచ్చింది, అంతకు తప్పించి మరేమీ అయితే రిలీజ్ చేయలేదు. మరి ఈసారి మార్చి 27కి టీజర్ వస్తుందా, ఫస్ట్ లుక్ వస్తుందా అని చాలా మందిలో అయితే డౌట్ ఉందన్నమాట. అయితే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, అలాగే ఇండస్ట్రీలో సర్క్యులేట్ అవుతున్న న్యూస్ ప్రకారం టైటిల్ రివీల్ చేయడానికి ఒక అనౌన్స్మెంట్ వీడియో తయారు చేసి అందులో చరణ్ గారి క్యారెక్టరైజేషన్ ఏదో కొంచెం లీక్ చేస్తారు. సో ప్రజెంట్ చేసే విధానం కూడా టైటిల్ మీద ఎక్కువగా ఫోకస్ చేసి ఒక ఫస్ట్ లుక్ ఆ అనౌన్స్మెంట్ ఉంటుంది కదా, సో అట్లా ఉంటుంది తప్ప టీజర్ అనేది కంప్లీట్గా రిలీజ్ చేయరు అని చెప్పి ఒక చిన్న న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. బట్ మళ్ళీ అందులో ఇంకా చాలా మార్పులు జరగవచ్చు, ఎందుకంటే చాలా దగ్గరలో బర్త్డే ఉందన్నమాట. సో అందుకనే RC16 టీమ్ యూనిట్ అంతా కూడా బుచ్చిబాబు గారు అలాగే AR రెహమాన్ వీళ్ళందరూ కూడా ఆ వీడియో ప్లాన్ చేయాలా, లేకపోతే ఫస్ట్ లుక్ ఓన్లీ రిలీజ్ చేసి వదిలేయాలా, సో ఆయన డైలమాలో అయితే ప్రజెంట్ ఉన్నారనమాట. ఎందుకంటే సేమ్ అదే రోజున RC17 సుకుమార్ గారి సినిమాకి సంబంధించి కూడా ఏదో ఒక అప్డేట్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ప్రజెంట్ ఆయన ఏంటంటే ఆ స్క్రిప్ట్ అంతా కూడా ఫైనలైజ్ చేసే ఆ ప్రాసెస్లో ఉన్నారు. సో అందుకని చెప్పి మనకు RC17 యొక్క అప్డేట్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. బట్ ఏంటంటే అది అగైన్ మనకి ఆల్రెడీ ఒకసారి అనౌన్స్మెంట్ అదంతా వచ్చేసింది కాబట్టి ఈసారి మరి ఫస్ట్ లుక్ ఏమైనా రిలీజ్ చేస్తారా ఏంటంటే చేయరు, ఎందుకంటే దాని తాలూకు షూటింగ్ అసలు స్టార్ట్ కాలేదు కాబట్టి. ఈ 27కి అయితే మనకు ఒకే ఒక సినిమా నుంచి వస్తుంది, అదేంటంటే RC16 అంతే. సో మరి ఇంకేదైనా అదర్ సినిమాలు ఇంకేమైనా అనౌన్స్మెంట్ చేసే అవకాశాలు ఉన్నాయా? సో అంటే ఉన్నాయి, ఎందుకు ఎప్పుడూ కూడా అనౌన్స్మెంట్లు అనేవి ఈ రోజుల్లో కంప్లీట్గా ఒక పోస్టర్ రిలీజ్ చేసి అలా చేయట్లేదు. సో డైరెక్టర్ ఏంటంటే ముందుగానే హింట్ ఇస్తున్నారు అనమాట. సో మనం చూసుకుంటే ఆ బర్త్డే రోజున కొంతమంది డైరెక్టర్ల ట్వీట్లు అయితే వైరల్ అవబోతున్నాయి గైస్. అందులో ముందు వచ్చేసి ప్రశాంత్ నీల్ది, సందీప్ రెడ్డి వంగ, లోకేష్ కనగరాజు, వీళ్ళు ముగ్గురు నుంచి కూడా ఒక ట్వీట్ వస్తే, ఒక బర్త్డే విష్ వస్తే ఖచ్చితంగా వాళ్ళతో సినిమా అయితే పడుతుంది అని చెప్పి చాలా గట్టిగా అయితే అనిపిస్తుంది అనమాట. ఆల్రెడీ LCUలో చరణ్ గారిని ఉంచి ఆల్రెడీ అంటే లోకేష్ కనగరాజ్ ఆల్రెడీ ప్లానింగ్లో ఉన్నాడు అని చెప్పి చాలా పెద్దగా అయితే న్యూస్ వినిపిస్తుంది. ఆల్రెడీ మనకు మొన్న వచ్చిన లియోలోనే ఉంటాడు అని చెప్పి గట్టిగా అనిపించింది, బట్ అది అలా జరగలేదు అనమాట. బట్ LCUలో ఉన్నాడు అని చెప్పి చాలా వరకు న్యూస్ అయితే సర్క్యులేట్ అయ్యింది. మరి అది ఎంతవరకు నిజమో ఏంటో మనం ఆ రోజు చూడాలి. సో ప్రజెంట్ అయితే RC16 మీద హోప్స్ పెట్టుకోండి, మిగతావేమీ కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు నా ఒపీనియన్ గైస్. థ్యాంక్ యూ.